ఆవిడ ద బెస్ట్ సూటబుల్ అండి. మేడంకి సమయాన్ని అప్పగిస్తూ మీ ద్వారా మేము ఆందోళన జయించడం ఎలా అనేది తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. స్టేజ్ ఇస్ యువర్స్. హ్యాపీ ఈవినింగ్ అందరికీ. హ్యాపీ ఈవినింగ్ మేడం సునీత మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మా గురించి చెప్పింది ప్రెజమెంటరీగా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఒకసారి ముందుగా మై నేమ్ ఈజ్ హేమావతి. నేను ఒక హ్యాపీనెస్ కోచ్ని, ఒక టీచర్ని. సో ఈ హ్యాపీనెస్ కోచ్ని ఎందుకు అయ్యాను అంటే, మనిషి హ్యాపీగా అద్భుతంగా భూమి మీద ఉన్నప్పుడే అనుభవించవచ్చు అనేది నాకు అర్థమైంది. బట్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తున్నా, పడిపోతున్నా. బట్ ఖచ్చితంగా పూర్తి సంతోషంగా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మనిషి బ్రతకచ్చు అనేది నేను తెలుసుకుని రీసెర్చ్ చేస్తూ ఉన్నా. సో నాకు తెలిసిన దాన్ని నా చుట్టూ చూస్తూ ఉన్న చాలా మందిలో బాధను చూశాను, భయాన్ని చూశాను, టెన్షన్ చూశాను, అన్నీ ఉన్నా కూడా. సో అది తీసేసే శక్తి, అది అది తెలిసింది, నాకు అర్థమైంది. సో అందుకే నేను ఈ ప్రొఫెషన్లోకి రావడము, పైగా దాన్ని తీయడంలో నాకు కష్టం కాదు, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎదుటి వ్యక్తిలో ఉన్న బాధను తీసినప్పుడు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అందుకే నాకు హ్యాపీనెస్ కోచ్గా ఇప్పుడు నేను ముందున్నాను. సో ఈ రోజు నేను చెప్పబోయే గొప్ప గురించి, ముందుగా నాకు జన్మనిచ్చిన అమ్మ నాన్నకి, నాకు జీవితాన్ని ఇచ్చిన, ఈ రోజు నేను ఇంత ముందుకు వచ్చి చెప్పగలుగుతున్నానంటే మా హస్బెండ్కి, నా గురువులందరికీ, ఇప్పుడు నన్ను వేలుపట్టి నడిపిస్తున్న సునీత మేడం గారికి, అనుపద మేడం కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నా. ఒక మనిషికి ఎప్పుడు ఒక మెంటర్ కావచ్చు, గైడ్ కావచ్చు. ప్రతి జీవితంలో ఎప్పుడు ఒక మనిషి ఉన్నప్పుడు వాళ్ళకి ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా హ్యాపీగా ముందుకు లైఫ్కి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు నా జీవితంలో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి ఎంత మంచి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా ఇక్కడ నాకు వెలుపట్టి నడిపిస్తున్న మేడమ్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రోజు నేను చెప్పబోయే పుస్తకం పేరు ఆందోళన పడకండి, ఆనందంగా జీవించండి. సో ఈ పుస్తకాన్ని రాసింది డేల్ కార్నిగీ గారు. సో డేల్ కార్నిగీ గారు 1888 మిస్సోరీ రాష్ట్రంలోని ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన చిన్నప్పటి నుంచి పేదరికము, ఆత్మవిశ్వాసం లేకపోవటము, చిన్నపాటి ఒత్తిళ్లతో ఆయన లైఫ్ ని లీడ్ చేశారు. సో చిన్నప్పుడు ఈయన పాఠశాల చదువుకునేటప్పుడు బాగా మాట్లాడే వాళ్ళని చూసి ఈయన బాగా ప్రభావితులయ్యారు. సో ఆ విషయమే ఈయన్ని పబ్లిక్ స్పీకింగ్ వైపు మళ్లించింది. ఈయన ఆత్మవిశ్వాసం పొందడం వలన ఆయన జీవితం ఎంతగా మార్పు చెందిందో తెలుసుకున్న తర్వాత ఇది 10 మందికి తెలపాలని, నేర్పించాలని అనుకున్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చిందని అంటారు ఈయన. సో ఈయన చెప్పిన విషయాల్లో ఇతరుల్ని గౌరవించండి, మనం మాట్లాడే విధానంలో ఇతరుల్ని గౌరవించండి అంటారు. అలాగే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ దృష్టిలో నుంచి ఆ ప్రాబ్లం ని చూడండి అని అంటారు. ఈయన రాసిన పుస్తకాలలో హౌ టు విన్ పీపుల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ ఇప్పుడు నేను చెప్పిన హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ బుక్స్ చాలా ప్రసిద్ధి చెందాయి. ఈయన ఒక మోటివేషనల్ స్పీకర్ అండ్ కమ్యూనికేషన్ ట్రైనింగ్ ఇచ్చున్నారు. సో ఈయన ఇంకా చెప్పాలంటే ఒక లైఫ్ ని ఎంత హ్యాపీగా స్మూత్ గా మనం డ్రైవ్ చేయొచ్చు అనేది ఈ బుక్ లో చాలా క్లియర్ గా ఉంది. సో ఈ బుక్ గురించి ఆల్రెడీ నేను కొన్ని పాయింట్స్ చెప్పున్నాను. సో మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకోసారి నేను రిహర్స్ చేసి చెప్తుంటాను. సో ఫస్ట్ ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు జీవించండి. ఏ రోజుకి ఆ రోజు జీవించండి అంటే మెయిన్ పాస్ట్ లో కాకుండా ఫ్యూచర్ లో కాకుండా, మనం డైలీ ఎన్నో కొటేషన్స్ వింటుంటాం, యూట్యూబ్ లో చూస్తుంటాం. మేడం చెప్పినట్టుగా చాలా మంది గైడ్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, మనకి ఎన్నో వింటున్నాం. అయినా సరే స్ట్రెస్ లో ఉంటున్నామంటే బికాజ్ ఒకటే రీజన్, పాస్ట్ లో ఉంటున్నాం లేదా ఫ్యూచర్ లో ఉంటున్నాం, లేదంటే పాస్ట్ జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ మళ్ళీ జరుగుతుందేమో అని పట్టుకుని దాంట్లో ఉంటున్నాం. కానీ ఏ రోజుకి ఆ రోజు జీవించండి అంటే ఒక మైండ్ ఫుల్నెస్ తో జీవించండి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇష్టమైనది ఏదైనా ఒక వస్తువు, ఎగ్జాంపుల్ ఒక స్వీట్ అనుకోండి, ఆ గులాబ్ జామ్ మన చేతికి తీసుకున్నప్పటి నుంచి ఒక మైండ్ఫుల్ గా ఫస్ట్ ఫీల్ అవుతాం. సారీ. సో ఆ స్వీట్ తీసుకున్నప్పుడు, చూసినప్పుడు కళ్ళకి ఒక అందమైన ఒక భావన మనకు కలుగుతుంది, మనకి ఇష్టమైన తీసుకున్నామని. ఆ చేతికి స్పర్శ కలిగినప్పుడు ఇంకొంచెం మనసుకి ఎమోషన్ యాడ్ అవుతుంది. దాన్ని టేస్ట్ చేసినప్పుడు మన మనసులో మన మనిషిలో ఉండే జ్ఞాన సెన్స్ ఆర్గాన్స్ అన్ని కూడా ఇంకా ఫీల్ అవుతాయి. సో అలా మైండ్ఫుల్ గా జీవించడం అంటే ఈ రోజులో ఈ క్షణంలో ఇప్పుడు చేస్తున్న పనిని
మైండ్ఫుల్ గా జీవించినప్పుడు మనం పాస్ట్ గురించి ఆలోచించి ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆ భయమే ఆ పొరుగులే మనల్ని ఎప్పుడు అస్సలు గజిబిజిలుపుతుంది. సో ఈ మైండ్ఫుల్నెస్ ని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వన్, కల్తీ పెట్టే పరిస్థితుల నుంచి బయటపడడానికి ఒక అద్భుతమైన సూత్రం. అంటే కల్తీ పెట్టే పరిస్థితులు అంటే మెయిన్ చెప్పాలంటే మనము అనుకోకుండా లైఫ్ లో ఎవరి జీవితము పూల పాన్పైతే కాదు. ఎంత గొప్ప వ్యక్తులు మనం చూసినా ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో ప్రాబ్లమ్స్, అనుకోని సంఘటనలే చెప్పాలంటే చిన్న చిన్నవి కాదు, చాలా పెద్దవి ఫేస్ చేసిన వాళ్ళే ఈ రోజు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అంత స్థాయిలో ఉన్నారు. సో అంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కామన్ గా ఉన్నాయి. సో అంత ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వీళ్ళంతా ఓవర్కమ్ చేయగలిగారు అంటే బికాజ్ బికాజ్ దాన్ని అర్థం చేసుకోవటంలో, దానికి అట్లా ఎలా అప్లై చేయాలి, దానికి ఎలా విశ్లేషించుకోవాలి, పరిష్కారం ఏంటి తెలుసుకున్నాక. సో ఇక్కడ కల్తీ పెట్టే పరిస్థితి మనకి ఏదైనా ఒకటి వచ్చినప్పుడు మనం ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ముందు యాక్సెప్ట్ చేసినప్పుడు మనలో నుంచి, మన మైండ్ నుంచి మనకు కొంచెం ధైర్యము, కొంచెం పాజిటివ్ ఎనర్జీ మనకు రిలీజ్ అవుతుంది. మనం స్టార్టింగ్ ఈ ప్రాబ్లం వచ్చింది ఎలా 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 అని అనుకున్నప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఇంకా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. ఆ పెద్దదిగా కనిపించినప్పుడు మనకు సరైన ఆలోచన కూడా రాదు. ఏం చేయాలో మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉంటామో, కొంచెం కూల్గా ఉంటామో ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతాం. కానీ ఒక టెన్షన్లో, ఒక భయంలో, ఒక ఆలోచన గజిబిజిలో ఉన్నప్పుడు ఒక మంచి డెసిషన్ తీసుకోలేం. ఆల్రెడీ మనకు పరిస్థితి వచ్చింది, తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో మనం ముందు ఉండవలసింది ఇది జరిగింది, ఇదైతే మార్చలేము. బట్ ముందు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత నిజాయితీగా దాంట్లో నుంచి మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబే పోయింది. ఆ జాబ్ పోయినప్పుడు ప్రతి ఒక్కరికి చాలా చాలా భయాలు ఉంటాయి. కామన్, ఫైనాన్షియల్ కావచ్చు, ఫ్యామిలీ ప్రెజర్స్, రిలేషన్స్, ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్. పెద్ద నేరమేమి కాదు, అది చాలా చిన్న విషయమే. కానీ బట్ ఎప్పుడైతే మనం ఎన్ని విషయాలు ఆలోచిస్తామో, అందరి గురించి ఆలోచిస్తామో, అప్పుడు అది మనకు పెద్దది కనిపిస్తుంది. బట్ వన్స్ మనం అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రాబ్లం వచ్చింది, ఓకే నో ప్రాబ్లం, మనకు దీనికంటే బెస్ట్ జాబ్ ఉందేమో అని ఒక్కసారి థింక్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మనకు వచ్చిన సిచ్యువేషన్ ని మనము నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించుకుంటామో ఆ ప్రాబ్లం నుంచి ఈజీగా బయటపడగలుగుతాం. సో అది కూడా మనకు ఏదో ఒక నేర్పి నేర్పి వెళ్తుంది, మనం ఇంకా స్ట్రాంగ్ గా చేయగలుగుతుంది, మనం ఇంకా మెచ్యూరిటీగా ఉండగలుగుతాం. సో కలత పెట్టే పరిస్థితి నుంచి బయటపడాలంటే మనం చేయవలసింది. నెక్స్ట్ మూడోది, ఆందోళన మిమ్మల్ని ఎలా బాధిస్తుంది? ఆందోళన ఎదుర్కోవడం తెలియని వారు చిన్న వయసులోనే చనిపోతున్నారు. నిజంగా మనం చూస్తుంటాం చాలా మంది సూసైడ్. ఈ మధ్య రీసెంట్ గా 2 days బ్యాక్ కూడా బెంగళూరులో కాన్ఫిడెంట్ గ్రూప్ సిఇఓ జస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జస్ట్ రేజ్ కి వచ్చారు. 2 minutes లో ఇప్పుడే వస్తానని చెప్పి తన పర్సనల్ వివాహం తను షూట్ చేసుకున్నారు. అసలు నాకు విని చాలా షాక్ అయ్యా. ఎందుకంటే కాన్ఫిడెంట్ గ్రూప్ ఆఫ్ బెంగళూరులో ఉన్న అంత సిఇఓ, ఒక కంపెనీకి సిఇఓ అంటే నాట్ ఏ జోక్. అది ఎంత స్ట్రగుల్స్ చూసి, ఎన్ని పెయిన్స్ చూసి అంతవరకు వచ్చింటారు. బట్ రీజన్స్ ఏంటని మనకు తెలియదు. కానీ బట్ అంత గొప్ప వ్యక్తి, అంత సక్సెస్ చూసిన వ్యక్తి సడన్ గా ఒక్క క్షణంలో డెసిషన్ తీసుకున్నారు అంటే నిజంగా అంతవరకు ఎన్నో ఎమోషన్స్ క్యారీ చేయటం వల్ల ఆ స్ట్రెస్ ని ఓవర్కమ్ చేయలేక సడన్ గా ఒకే ఒక క్షణంలో ఆ డెసిషన్ తీసుకున్నారు. చాలా మంది స్ట్రెస్ మోస్తూ 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 ఇంకా హెల్త్ ఇష్యూస్ తీసుకున్నారు. చాలా మంది లైఫ్ లో మనం వింటూనే ఉంటాం, లైఫ్ లో ఎన్నో ఉంటాయి. అన్ని కంఫర్ట్స్ ఇచ్చినప్పుడు ఆ చిన్న సమయంలో వచ్చే ఒక చిన్న పెయిన్ ని కనుక మనం అండర్స్టాండింగ్ చేసుకోవటం, యాక్సెప్ట్ చేసుకోవటం, దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుంటే ఈజీగా మనం బయటపడగలుగుతాం. అది చాలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఆ స్ట్రెస్ అనేది మనల్ని ఏమీ చేయదు. నెక్స్ట్, ఆందోళన వలన తలెత్తే సమస్యలని ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి? సో ఒక ఆందోళన మనకు ఉంది, ఒక స్ట్రెస్ మనకు ఉంది అని అంటే మనం ముందని గుర్తించాలి. నిజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంటది, లేకుండా ఉండదు. ఇప్పుడైతే మరి స్కూల్ పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరికి ఏది విషయంలో, అసలు ఏ విషయంలో ఇలాంటి విషయం కూడా భయపడతారా, ఇలాంటి విషయం కూడా బాధపడతారా, ఇలాంటి విషయం కూడా పదే పదే ఆలోచిస్తారా అని అనిపిస్తుంది కొన్ని విషయాలు కొంతమందితో మాట్లాడిన తర్వాత నాకైతే. సో ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ ఉన్న ఆ స్ట్రెస్ ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా మనం విశ్లేషించి పరిష్కరించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి, ఎందుకు, ఎక్కడ, ఎలా, ఎవరు, మనము ముందు వాస్తవాలను తెలుసుకోవాలి. ఆ స్ట్రెస్ వచ్చింది ఇందువల్ల వచ్చింది, ముందు మనం వాస్తవాలను తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటిని మనం విశ్లేషించాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి. అంటే ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, దానికి మనం పరిష్కారం ఏంటి ఆలోచించి ద బెస్ట్ పరిష్కారాన్ని మనం అమల్లో పెట్టినప్పుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడగలుగుతాం. నెక్స్ట్ ఇంకా ఫిఫ్త్ వన్, వ్యాపార సంబంధమైన ఆందోళనలో 50% ఎలా తొలగించాలి అంటే
ఖచ్చితంగా బిజినెస్ అంటే స్ట్రెస్ లేకుండా ఉండదు. సో దాంట్లో ఇంకా ఎక్కువే ఉంటుంది. కానీ అంత 50% కనీసం 10% అయినా మనం స్ట్రెస్‌ని ఎలా తీసేయాలి అంటే, ముందు ఒక పేపర్, పెన్ తీసుకొని ఒక బుక్‌లో కావచ్చు. మెయిన్ సమస్య ఏంటి అని మనం క్లియర్‌గా పేపర్ మీద పెట్టినప్పుడు, మనకు విజువలైజేషన్ చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఎన్నో ఆలోచనలు ఇప్పుడు మనం స్ట్రెస్‌లో ఉంటారంటే, వాళ్ళని టచ్ చేస్తే ఏ విషయంలో చెప్తారు, ఏ విషయం నుంచి ఏ విషయంకెళ్తారో క్లారిటీ ఉండదు. మనకు ఎప్పుడైతే డాక్టర్స్ మనకి ఇన్ని టెస్టులు చేసిన తర్వాత, ప్రాబ్లమ్ ఏంటో చెప్పిన తర్వాత దానికి మెడిసిన్ ఇస్తారో, ఇక్కడ కూడా మనం మెయిన్ మన ప్రాబ్లమ్ ఏంటి అని క్లియర్‌గా, క్లారిటీగా మన పేపర్ మీద పెట్టి మన ప్రాబ్లమ్ ఏంటో మనకు తెలుస్తుంది. సో ప్రాబ్లమ్ ఏంది తెలిసినప్పుడు డాక్టర్ ఎలా మనకు మన మెడిసిన్ ఇస్తారు, ఆ ప్రాబ్లమ్‌కి కారణం ఏంటి? ఏ కారణాల వల్ల నేను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను? అవి రీజన్స్ తెలుసుకుంటే, దానికి ద బెస్ట్ ఏంటి? ద బెస్ట్‌గా ఉండే కొన్ని రాయడం. ఆ బెస్ట్‌లో నుంచి ద బెస్ట్‌గా ఉండడాన్ని ఒకటి మనం ఫాలో చేశామంటే 100% దీని నుంచి మనం పరిష్కరించగలుగుతాం. నెక్స్ట్ సిక్స్త్ వన్. మీ మనసులో నుంచి చింతని బయటికి నెట్టడం ఎలా? మన మనసులో నుంచి ఎంత చింత ఉంటదంటే, పాస్ట్ జరిగినవి, ఫ్యూచర్‌లో జరగబోయేటివి, అసలు మనకున్నది చెప్పాలంటే, ఇప్పుడు ఈ క్షణం, ఈ రోజులో ఉన్నది ఈ క్షణం, ఇప్పుడు చేస్తున్న పని మాత్రమే. ఎవ్వరైనా చెప్పగలుగుతారా? రేపనేది ఉందని గాని, నిన్న జరిగిపోయిన దాని గురించి ఏమైనా ఎవరైనా గాని మనల్ని వచ్చి క్వెషన్ చేయడంలో గాని ఏమైనా ఉంటదా? అస్సలుండదు. ఉన్నదంటే ఈ క్షణం మాత్రమే. కానీ ఉన్న ఈ క్షణంలో మనము జీవించకుండా, ఆస్వాదించకుండా, హ్యాపీగా ఉండకుండా, ఇలా మన మనసులో చింతన మోస్తూ, అలాగా పాస్ట్‌లో అన్నా హ్యాపీగా ఉన్నామా అంటే అది లేదు. ఫ్యూచర్‌లో ఉంటామా అంటే ఫ్యూచర్ అనేదే మనకు గ్యారంటీ లేదు. కానీ ఆ చింతన మోస్తూ మన జీవితంలో చాలా విలువైన సమయాన్ని మనం చాలా బాధతో నింపుకుంటున్నాం. సో ఆ చింతని ఎలా బయటకి నెట్టాలంటే, అనుకోని సంఘటన జరిగినప్పుడు ఒక మనిషికి ఎప్పుడైతే ఖాళీగా ఉంటారో ఆ టైంలో ఆథర్ అంటారు. ఆ టైంలో మనము పాస్ట్‌లో జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ మనల్ని ఖచ్చితంగా ఎంత అంటే భూకంపం సృష్టించేంత భయంకరంగా మనిషిని వేధిస్తూ ఉంటుంది. సో, ఆ సమయంలో మనం చేయాల్సిన మెయిన్ ఏంటంటే, ఒక పనిని ఏదో ఒక పనిలో మనం నిమగ్నమవ్వడం. అది ఏదైనా కావచ్చు. మనకిష్టమైన పనిని ఒకటి ఎంచుకోవటం. అది వృత్తి వ్యాపారం కావచ్చు, లేదంటే ఒకరికి హెల్పింగ్ నేచర్ కావచ్చు. ఏదో ఒక పని మనం తెలుసుకొని ఆ పనిలో మనం ఉన్నప్పుడు, నిమగ్నమైనప్పుడు ఖచ్చితంగా మనం ఆలోచనలు, మన మనస్సు, మన ఎమోషన్ అవన్నీ పక్కకు పోయి, మనం పూర్తి ధ్యాస ఆ పనిలో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఎంత బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మనకి పాస్ట్‌లో జరిగి ఉన్నా సరే, దాంట్లో నుంచి ఈజీగా రాగలుగుతారన్నమాట. సో, ఇది 500 ఇయర్స్ ఎగోనే ఆహ్, జ ఈయన కనిపెట్టున్నారు. సో, దీన్ని ఆక్యుపేషన్ థెరపీని గూడా అంటారు. అంటే ఒక ఆక్యుపేషన్ మనం ఎంచుకొని, దాంట్లో మనం ముందుకెళ్ళినప్పుడు ఎంత నెగెటివ్ ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నా సరే దాంట్లో నుంచి మనం బయటపడతాం. నెక్స్ట్, ఆందోళన మీ బుర్రని పురుగులా తొలిచేయకుండా చూడటం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా మందికి క్లారిటీ లేదు. కొంతమందిని చూస్తే నిజంగా చాలా ఇప్పుడు మనకు బేసిక్ ఫుడ్, షెల్టర్, ఫ్యామిలీ మినిమమ్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అయినా సరే ప్రతి ఒక్కరిని ఒక పురుగు మనిషి బ్రెయిన్‌లో వేధిస్తుంది. అదే ఈ పురుగు. సో, ఆ పురుగే ఏంటంటే స్ట్రెస్. ఆ స్ట్రెస్‌ని మనం ఎలా తుడిచేయాలి అంటే, ముందు దానికి పడ్డానికి మెయిన్ కారణం ఏంటి? చిన్న చిన్న విషయాల్లో ఒక్కోసారి చాలా పెద్దవి చేసి చూస్తాం. అది చాలా చిన్న విషయాలే. ఆ విషయాన్ని ఇప్పుడు ఈరోజు ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగింది అంటే, దాంట్లో నుంచి ఒక విషయం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని పూర్తిగా మనం డిలీట్ చేసేయాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న ఇంటర్వ్యూకెళ్ళాను. ఆ ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను సెట్ అవ్వలేదు. ఒక చిన్న గజిబిజి జరిగి ఏదో ఒక ఫెయిల్యూర్ అయ్యాను. చాలా అప్‌సెట్ అయ్యాను. చాలా బాధపడ్డాను. చాలా హోప్‌తో వెళ్ళాను. అది నాకు వస్తుందని ఎలాగైనా అని. బట్ అది జరగలేదు. అది కానీ జరగలేదని చాలా బాధపడుతూ ఉంటా, భయపడుతుంటా, ఆలోచిస్తుంటా, టెన్షన్ పడుతుంటా, స్ట్రెస్‌ని మోస్తూ ఉంటా. కానీ ఇక్కడేంటంటే ఈ ఆందోళన పురుగుని ఎలా తీసేయాలంటే, ఒక్కసారి ఆ రోజు నేను ఫేస్ చేసిన నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్‌ని కాసేపు కామ్‌గా కూర్చొని ఒక ప్లేస్‌లో కూర్చున్న తర్వాత దాన్ని ఒక్కసారి విజువలైజేషన్ చేసుకోవాలి. ఓకే. అక్కడ దాన్నయితే ఫిజికల్‌గా అయితే మనం మార్చలేం. కానీ దాన్ని ఫిజికల్‌గా మార్చకపోయినా మనం కూర్చున్నప్పుడు ఏం చేయాలంటే, అక్కడ జరిగిన దాన్ని ముందు ఒక్కసారి విజువలైజేషన్ చేసుకొని, సేమ్ దాన్ని పాజిటివ్ వేలో మనం దాన్ని సక్సెస్ అయినట్టుగా విజువలైజేషన్ చేయాలి. ఇది ఎందుకంటే, అలా చేయడం ద్వారా మనం నెక్స్ట్ ఇంటర్వ్యూ కావచ్చు, నెక్స్ట్ ఏదైనా చూసే వర్క్స్ కావచ్చు, మనకు పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది ఒకటి. రెండోది పాజిటివ్ జరిగిన నెగెటివ్‌ని మనం క్యారీ చేయము. అక్కడి నుంచి ఆ భయము, ఆ టెన్షన్, ఆ స్ట్రెస్‌ని తీసేస్తాం. నెక్స్ట్ చేసే పని మీద పూర్తి దృష్టి పెట్టగలుగుతాం. నెక్స్ట్, మీకున్న ఎన్నో రకాల ఆందోళనలు దూరం చేసేందుకు ఒక సూత్రం.
మనకి ఎన్నో రకాల ఆందోళనలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ విషయంలో ఉంటది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి హెల్త్ విషయంలో చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా హెల్త్ కాకుండా మనీ విషయంలో ఉంటది. ఫైనాన్షియల్ నెక్స్ట్ రిలేషన్స్ లో ఉంటది. కెరియర్ లో ఉంటది. చాలా రకాల హెల్త్ మనకు స్ట్రెస్సెస్ ఉంటాయి. కానీ అవి ఏంటంటే ఫ్యూచర్ మనకు జరిగినవన్నీ మనం ఏం చేస్తుంటామంటే రిపీట్ చేస్తూనే ఉంటాం. అంటే ఒకరితో షేర్ చేయడం, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం సొల్యూషన్ నువ్వేం చూస్తావు, దానికి ఏమి ఆచరించావు, అది ఏదైనా సరే, ఏ ఇష్యూ ఉన్నా సరే దానికి నువ్వేం ఆచరించావు ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే ఆ ఆందోళనని ఖచ్చితంగా మనలో నుంచి వెళ్ళిపోతాయి. సో కరోనా టైం, దీనికి ఎగ్జాంపుల్ గా కరోనా టైంలో చాలా మంది వచ్చిన వాళ్ళు చనిపోవటం, కొంతమంది అయితే అది అందరినీ చాలా భయాందోళనకు గురి చేసింది కరోనా, మనకు అందరికి తెలుసు. కానీ చాలా మంది అది వస్తుందేమో వచ్చిందేమో అనే భ్రమతోనే సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇది మనందరికి తెలిసిన విషయం. సో ఎందుకు చెప్తున్నానంటే ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటి, కరోనా వచ్చింది, కరోనా వస్తే ఎలా ఉంటుంది, కరోనా రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, మెయిన్ ఎవరికి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఒకవేళ వచ్చినా ఎవరికైనా హెల్త్ డిజీస్ ఉన్నా, లేదంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, చిన్నపిల్లలకి ఎక్కువ ఎడక్ట్ చేస్తుంది, ఇవన్నీ మనకు అవేర్నెస్ ఉంటే మనం దాంట్లో నుంచి అంత భయపడాల్సిన అవసరం లేదు, అంతమంది సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం. అంటే ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఆ ప్రాబ్లం మనం అన్ని వేస్ లో ఒక అవేర్నెస్ తో కనుక చూసినప్పుడు దాంట్లో నుంచి ఈజీగా బయటపడతాం. నెక్స్ట్, తప్పనిసరి అనిపిస్తే దాన్ని సహకరించండి. అంటే తప్పనిసరి అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి అనుకోండి, మనకు బాగా తెలిసిన, మనకి ఇష్టమైన వ్యక్తికి ఎవరికో ఒక రోడ్లో వెళ్తుంది, చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ఒక చెయ్యో కాలో చిన్న వేరైనా సరే ఏదో ఒకటి పోగొట్టుకుంటారు. కానీ దాంట్లో నుంచి బయటపడడం అంటే ఆ పర్సన్ కి, అది మనమైనా వాళ్ళైనా, ఇట్స్ వెరీ డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. కానీ డిఫికల్ట్ కదా అనేసి దాంట్లో మనం ఎన్ని రోజులు ఉంటాం, ఎంత టైం మనం దాంట్లో స్పెండ్ చేయగలుగుతాం, దాంట్లో స్పెండ్ చేసినంత మన జీవితం నుంచి బయటపడలేము. ఖచ్చితంగా అలా ఉండగల జీవితం నుంచి మనం ఏమి సాధించాం సరే కదా, కనీసం మన లైఫ్ కూడా సార్థకత, పర్పస్ ఉండదు. సో అందుకే తప్పనిసరి అనిపించినప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే మన ప్రమేయం లేకుండా జరిగినప్పుడు, ఒక్కోసారి మన ప్రమేయం ఉండి జరిగినప్పుడైనా సరే, మనం తప్పు అని అనుకున్నప్పుడు జరిగినప్పుడు దాన్ని ముందు యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసినప్పుడు ముందు మనం చాలా రిలాక్స్ అవుతాం. ఆ ప్రాబ్లమ్ యాక్సెప్ట్ చేస్తే చాలా చాలా రిలాక్స్ అవుతాం. ఆ రిలాక్స్ లో నుంచి మనకు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది మనకు చాలా బాగా తెలుస్తుంది. ముందు చాలా ధైర్యంగా ఆ టైంలో మనం ఉండవలసింది, యాక్సెప్ట్ చేసి ధైర్యంగా నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, దీని మంచి ప్రాబ్లం చిన్నది అని అనుకున్నప్పుడు ఆ టైంలో మనం ఖచ్చితంగా దాన్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తాం. అది మనకు పెద్దదిగా కనిపించాలి, చిన్న ప్రాబ్లం కనిపిస్తుంది, అది కొన్ని రోజులకి అది ఆ విషయానికి అంత బాధపడ్డానని మీకు కూడా చాలా విషయాల్లో అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్, మీ ఆందోళనను స్టాప్ అనే ఆర్డర్తో అరికట్టడం. అంటే స్టాప్ అని అంటే ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, ఇంత చిన్న విషయానికి నేను ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నానని మనకు చాలా సమయాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎందుకు అలా అనిపిస్తుందంటే ఆ విషయంలో మనము క్లారిటీ లేకపోవటం ఒకటి, ఏదైనా ఒక విషయం పదే పదే చెప్పుకోవటం, పదే పదే అనడము, లేదా పదే పదే డిస్కస్ చేసుకోవటం, ఎలా చేయాలో తెలియకపోవటం అని అనుకున్నప్పుడు, దాని గురించి క్లారిటీ లేనప్పుడు మనం ఎక్కువ ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడు దాని గురించి ఖచ్చితంగా మనకు ఆందోళన వస్తుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే స్టాప్ అనే ఆర్డర్తో, మెయిన్ ఇప్పుడు అనుకున్న నిజమైన మనశ్శాంతి పొందాలి అనుకుంటే అప్పుడు స్టాప్ అనే ఒక ఆర్డర్ మనం పెట్టుకుంటే, అది పెట్టుకున్న తర్వాత దాన్ని ఏంటి అని మనం ఆలోచించినప్పుడు దాంట్లో నుంచి మనం ఈజీగా బయటపడిపోతాం. నెక్స్ట్, రంపం పొట్టుతో రంపంతో కోయడానికి ప్రయత్నించండి. అంటే ఒక ఛాలెంజ్ ఏమైనా ఎదురైంది అంటే, అది ఎంత ఛాలెంజ్ అయినా, ఏ ఛాలెంజ్ అయినా సరే, ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ దాంట్ని క్యారీ చేయకండి. ఆ ఎమోషన్ లో ఉండకండి. దాని గురించి ఎక్కువగా థింక్ చేసి ఎలా వెళ్తున్నాయి మన ఆలోచనలు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ పెయిన్ తగిలింది, దాని మీద నువ్వు దాన్ని మళ్ళీ ఇలా జరిగింది, అలా చేసుంటే బాగుంది, మనం అంతా అనుకుంటా అలా చేసుంటే బాగుంది, ఇలా చేసుంటే బాగుంది, అలా ఇలా జరిగింది, నేను ముందే అనుకున్నా ఇలా చేసిందా అని పదే 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 అనుకోవటం, అదే విషయాన్ని 10 మందికి మనకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల కొంతమంది ఏం చేస్తారంటే కావాలని రాళ్ళు తువ్వే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది నిజంగా మనకి ఇంకా పెయిన్ చాలా ఎక్కిస్తుంది. సో అక్కడ ఏమవుతుందంటే అందరూ అదే చేస్తున్నారు అనుకుంటారు. చెప్పాలంటే ఈ సృష్టిలో మనిషి మేధస్సు అద్భుతం. ఎంత అద్భుతం అంటే మహా అద్భుతం. మరి అలాంటి మనిషి అద్భుతంగా జీవిస్తున్నాడా? లేదా అంటే ఖచ్చితంగా టెక్నాలజీ పరంగా, టెక్నికల్‌గా ఎక్కడికో ఎదుగుతున్నాడు మనిషి. కానీ మానసికంగా, సంతోషంగా, విలువల పరంగా చూస్తే మాత్రం చాలా 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 దిగజారిపోతుందని అనిపిస్తుంది నాకు. నెక్స్ట్, మీ జీవితాన్ని మార్చగలిగే ఒకే ఒక్క వాక్యం. అదేంటంటే
ఇది అందరికీ చెప్పాలంటే ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మన ఆలోచనలు ఎంత ఇంపార్టెంట్ అంటే వెరీ 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 ఇంపార్టెంట్. నిజంగా అసలు నాకు ఈ బుక్ చదివేదాకా ఇక్కడ తెలుసుకుని వచ్చేంత వరకు అంతవరకు నిజంగా 1 year ముందు వరకు నిజంగా మన ఆలోచనలు అంత ఇంపార్టెంట్ అని అసలు విషయమే నాకు తెలియదు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే మనం లోపల ఏది ఆలోచిస్తామో ఆ ఆ ఆలోచనకి మన బాడీలో ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. మనం బాధలో ఉన్నప్పుడు ఒక ఆలోచన చేస్తే ఆ ఆలోచన కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. నెగెటివ్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. మనం హ్యాపీలో ఉన్నప్పుడు మన ఒక ఆలోచన కలిగినప్పుడు ఆ ఆలోచన వల్ల పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. అది హెల్త్ ని బాగు చేస్తుంది. ఒక పాజిటివ్ హార్మోన్. అదే నెగెటివ్ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మన బాడీని కొంచెం హెల్త్ ని డిసీజెస్ వైపు మళ్ళిస్తుంది. సో మనం ఏం చేయాలంటే ఆ ఆలోచనని వస్తాయి. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. పర్ డేకి 60,000 to 70,000 థాట్స్ వస్తాయని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కానీ ఇది తెలిసిన తర్వాత ఒక అవేర్నెస్ మనకు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలు మనకి ఇది వస్తున్నాయి అంటే మనం ఎందుకు వెంటనే ఒక అవేర్నెస్ తో దాన్ని ఆలోచనని పట్టుకోవడం వల్ల దాంతో ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల అది మనం ఇంకా సృష్టిస్తూనే ఉంటుంది. కానీ దేని ద్వారా మనం పోగొట్టుకోగలుగుతామంటే ఆ ఆలోచనని జస్ట్ సాక్షిభూతంగా జస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ ఆలోచన మనం మార్చుకోగలుగుతాం. ఒక మంచి పాజిటివ్ ఆలోచన మాత్రం మనం సృష్టించాలి. ఒక నెగిటివ్ ఆలోచన వచ్చింది. ఆ నెగిటివ్ ఆలోచనని మనము వెంటనే ఆర్గ్యుమెంట్ చేయడం మొదలు పెడితే మనతో ఆర్గ్యుమెంట్ చేస్తూనే ఉంటుంది. కానీ దాన్ని గమనించి అదే ప్లేస్ లో గుర్తించాలి. వెంటనే ఇది ఒక నెగిటివ్ ఆలోచన వచ్చిందని గుర్తించి వెంటనే ఆ ప్లేస్ ఒక పాజిటివ్ ఆలోచన పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు చాలా ఈజీగా వెళ్ళగలుగుతాం. ఈ ఆలోచనలు నెగిటివ్ గా ఉన్నప్పుడు మన ఎమోషన్ అంతా అంటే మన భావోద్వేగం అంతా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా నెగిటివ్ గా అయిపోతుంది. ఆ ఎమోషన్ ఆ నెగిటివ్ ఆలోచన వల్ల మనిషి ఎప్పుడైతే అలా ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా మనసు ఆలోచన వేరే పని మీదకి వెళ్ళదు. దాని మీదకే వెళ్తుంది. సో మన ఆలోచనలు మాత్రం చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. దీన్ని చెక్ చేసుకుని ఒకసారి ప్రతి ఒక్కరు. నెక్స్ట్ మీరు ఇలా చేస్తే ఎప్పుడు కృతజ్ఞత గురించి ఆందోళన పడదు. అంటే మనం చాలా మంది లైఫ్ లో కోరుకుంటాం. ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఒక అప్రిషియేషన్, ఒక ప్రేమ, ఒక ఎక్స్పెక్టేషన్. అది ఫ్యామిలీలో కావచ్చు, లేదంటే జాబ్ చేసే చోట కావచ్చు, లేదా రిలేషన్ చోట కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ప్రతి ఒక్కరికి అప్రిషియేషన్ చాలా బాగుంటుంది. చాలా ఆనందంగా అనిపిస్తుంటుంది. కానీ ఒక వ్యక్తి మనకు అప్రిషియేషన్ ఇవ్వట్లేదంటే కారణాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేసే చోట అనుకున్నాం అనుకోండి. మనం జాబ్ చేసి మనం అప్రిషియేట్ చేయలేదంటే నిజంగా మేబీ మనం చేసే వర్క్ లో ఏమైనా డిఫాల్ట్ ఉండొచ్చు. లేదంటే వాళ్ళ మెంటాలిటీ వర్క్ కంప్లీట్ చేయించుకోవటం, వర్క్ ఫినిష్ చేయటం, శాలరీస్ ఇవ్వడం అయి ఉండొచ్చు. లేదా అది లేక ఫ్యామిలీలో అనుకోండి. ఫ్యామిలీలో అయినా మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు నిజంగా మనం ఎంతవరకు వాళ్ళకి చిన్న చిన్న విషయాలు మనం అప్రిషియేట్ చేస్తున్నాము, వాళ్ళని గుర్తిస్తున్నాము, వాళ్ళు మన నుంచి ఏం కోరుకుంటున్నారు ఒక్కసారి మనం కోరుకుంటే మనం దాన్ని ఎప్పుడైతే ఫాలో అవ్వనప్పుడు అలా చేసినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా అది ఫ్యామిలీలో అయినా మనం చేసే జాబ్ చేసే చోట అయినా రిలేషన్స్ లో అయినా ఈవెన్ మనం చిన్న రోడ్ లో వెళ్తూ ఉంటే తెలిసిన వ్యక్తి కనిపించక చిన్న స్మైల్ ఇస్తున్నప్పుడు మనం చిన్న స్మైల్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు వస్తుందంటే మనం ఇవ్వడం స్టార్ట్ చేయండి. కానీ ఒకరు ఇవ్వలేదని మాత్రం కోరుకోవద్దండి. ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, మా మేడం నన్ను మెచ్చుకోలేదు, నన్ను సూపర్ అనలేదు అని అనుకుంటే మనకు పెయిన్ ఎదురవుతుంది. కానీ నిజంగా నా వర్క్ నేను పర్ఫెక్ట్ గా చేసే పనులు ఆనందాన్ని పొందినప్పుడు దాంట్లో ఆటోమేటిక్ గా మనకు ఆనందాన్ని పొందినప్పుడు అప్రిషియేషన్ వచ్చినా ఓకే, రాకపోయినా మనం పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మీ దగ్గర ఉన్న వాటికి బదులుగా $10,00,000 తీసుకుంటారు. అంటే మన జీవితంలో 90% విషయాలు సరిగ్గానే ఉంటాయి. అంటే మన దగ్గర నేను చెప్పినట్టుగా అంతకుముందు ప్రతి ఒక్కరి జీవితం పూల పాన్పు కాదు. కానీ పూల్ పాన్పు కాకపోయినా మనకు ఒక అవేర్నెస్, ఒక తెలివిలో ఒక చైతన్యం, జీవితం తెలిసిన తర్వాత తెలియక ముందు చిన్నప్పుడు ఒక బ్లాంక్ పేపర్. మన పేరెంట్స్ ఏం చెప్తే, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చెప్తే, సోషల్ మీడియాలో ఏం చూస్తే, మన ఫ్రెండ్స్ ఏం చెప్తే అది. బట్ మనకి ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత, ఇంత చదువుకున్న తర్వాత సమాజాన్ని చూస్తున్నాం, బుక్స్ చదువుతున్నాం, సోషల్ మీడియా అన్ని వింటున్నాం, మనకు అన్ని తెలుసు. కానీ ఎందుకు ఇంకా 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 ఎందుకు మనం స్ట్రెస్ లో ఉన్నామంటే దీనికి ఒక 10% ఎందుకు ఇక్కడ డాలర్ చెల్లించుకోవాల్సి వస్తుంది అంటే మెయిన్ మనము మన దగ్గర ఉన్న ఇంత బెస్ట్ థింగ్స్ కి మనం హ్యాపీగా లేము. ఏదైతే మన దగ్గర లేదో దాని పట్ల మనం చింతిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చూసుకోండి, వాళ్ళ దగ్గర అన్ని ఉన్నప్పుడు ఆ విషయాలు ఏం డిస్కస్ చేయలేదు. మీ అబ్బాయి మన ఏం జాబ్ చేయట్లేదా, మీ అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదా,
లేదంటే మీ అమ్మాయి విషయంలో, లేదంటే వాళ్ళ విషయంలో పాయింట్ ఆఫ్ చేయడం. వాళ్ళ దగ్గర అన్ని మంచి విషయాలు ఉన్నప్పుడు ఏదో ఒక మంచి విషయాన్ని టచ్ చేయొచ్చు కదా! టచ్ చేయరు. ఏదైతే లేదో అది టచ్ చేస్తారు. సో, ఇక్కడ మనం చేయాల్సింది ఏమంటే మెయిన్‌గా మనకున్న వాటికి మనం చాలా థాంక్స్ చెప్పుకోవటం. మనకున్న వాటికి గ్రాటిట్యూడ్‌తో ఉన్నప్పుడు ఫస్టు మీరెవరో మీరు తెలుసుకోండి. మీలాగే మీరుండండి. మీలాగే ఈ భూప్రపంచంలో ఇంకెవరూ లేరని గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీలాగే మీరుండండి అంటే, చిన్నప్పటి నుంచి మనకు చాలా విషయాలు రిజిస్టర్ అయిపోయేలాగా స్కూల్లో కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అందరూ రిజిస్టర్ చేసేసారు. ఎలాగంటే, నీలో ఈ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది. కానీ మంచి విషయాన్ని ఎవరు 10 సార్లు చెప్పలేదు. నేను ఈ మధ్య నేర్చుకున్నాను ఆ విషయాన్ని చెప్పాలంటే. అంటే 10 సార్లు ఒక విషయం మంచి విషయం వాళ్ళలో ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు, వాళ్ళు ఆటోమేటిక్‌గా దాన్ని ఇంకా పర్ఫెక్ట్‌గా చేయడానికి 100% ఆ క్వాలిటీని వాళ్ళు పెంచుకుంటారు. వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. వాళ్ళకి ఎంత పాజిటివ్‌గా ఉంటారంటే అంత బాగుంటారు. కానీ మనం ఏమంటే వాళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా ఉండాలి, ఇంకోటి చూసి నేర్చుకోవటం వల్ల అది డ్రెస్సింగ్ సెన్స్, బిహేవియర్, మాట తీరు, సక్సెస్, ఫైనాన్షియల్ అన్నీ అలా డిపెండ్ అయిపోయాం. కానీ ప్రతి ఒక్కరు యూనికే, ప్రతి ఒక్కరు గొప్ప వ్యక్తి, ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంటుందని గుర్తించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒకరిలా మారాల్సిన అవసరం లేదు. ఎవరి ఇండివిజువాలిటీ, ఎవరి ఐడెంటిటీ వాళ్ళకి ఉంటుంది. దాన్ని మనం గుర్తించి మనలో ఏముంది, మనం ఎలా ఉండాలో తెలుసుకున్నప్పుడు, మనం అలాగే ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటుందని తెలుసుకున్నాను. నెక్స్ట్ మీ దగ్గర ఏది ఉంటే దానితో ఎలా హ్యాపీగా ఉండాలి. మీ దగ్గర ఒక నిమ్మకాయ ఉంటే దాంతో ఏం చేయాలని తెలుసుకోవటం దీని మెయిన్ ఉద్దేశం. అంటే జీవితం అంటే చాలా మంది పంచభక్ష పరమాన్నాలే ఉన్నక్కర్లేదు. అలా అయితే అందరి ఇళ్ళల్లో చాలా మంది భోజనమే చేయకుండా ఉన్నారు. కానీ మన దగ్గర ఏది ఉందో వాటిని మనం సంతృప్తిగా ఫీల్ అయినప్పుడు, సాటిస్ఫాక్షన్ తో ఉన్నప్పుడు వాటిని ఎలా హ్యాపీగా ఉంచుకోవాలి, హ్యాపీగా మార్చుకోవాలి అనే వాటి మీద కొంచెం ఫోకస్ చెప్తే మనిషి మేధస్సు చాలా గొప్పది. వాటిని ఎలా మలుచుకోవాలి, వాటిని ఎలా మార్చుకోవాలి, వాటి విషయాల్లో ఎలా మనం ఉండాలని తెలుసుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్నది ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ 14 రోజుల్లో స్ట్రెస్ ఎలా పారదోలడం. అంటే మనిషికి స్ట్రెస్ అనేది ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేదా అంటే చాలా రోజుల నుంచి ట్రోమాసా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఉన్నప్పుడు మాకు దాన్ని ఎలా పోగొట్టాలి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఒక్కొక్క రకమైన భావోద్వేగం ఉంటుంది. అంటే నాకిప్పుడు ఈ మధ్య కొంచెం మ్యూజిక్ వినడం కావచ్చు, బుక్స్ చదవడం కావచ్చు, లేదా క్లాస్ చెప్పడం కావచ్చు, చాలా ఆనందాన్ని పొందుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది. సో, ఇలాంటి స్ట్రెస్ మనకి ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు సోషల్ సర్వీస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో, ఒక 14 డేస్ దీనికి మెయిన్ ఎందుకు చెప్పారంటే 14 రోజుల్లో స్ట్రెస్ ఎలా తీయాలంటే, ఒక 14 డేస్ మనకెప్పుడైనా స్ట్రెస్ బాగా ఎక్కువగా ఉంది అంటే, ఒక మనిషి కోసం కావచ్చు, లేదంటే మనకిష్టమైన వ్యక్తుల కోసం కావచ్చు, మనం వాళ్ళ మొహంలో చిరునవ్వు రావడం కోసం మనం ఒక 14 రోజులు ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఒక వర్క్ ఏదైనా ఒకటి చేసినప్పుడు, వాళ్ళ మొహంలో మన చిరునవ్వు చూసినప్పుడు మనలో ఉన్న పెయిన్, స్ట్రెస్ అంతా పోతుందని ఇంకా నెక్స్ట్ నా తల్లిదండ్రులు ఆందోళన ఎలా జయించారు? అంటే ఎన్ని కష్టాలు ఎదురైనా వాళ్ళు ఒక నమ్మకంతో జీవితంలో ఒక నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్లారు. అంటే మెయిన్ వాళ్ళు అప్పట్లో ప్రేయర్ చేసేవాళ్ళు. దేవుణ్ణి బాగా నమ్మేవాళ్ళు. ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని ఎక్కువగా క్యారీ చేసేవాళ్ళు కాదు. అంటే అన్ని బాధలున్నా సరే వాళ్ళు ప్రేయర్ చేయటం వల్ల, ఒక నమ్మకం ఉండడం వల్ల, ఒక ధైర్యం ఉండడం వల్ల దాంట్లో నుంచి వాళ్ళు ఈజీగా బయటపడగలిగారు. సో, ఇప్పుడు మనము ఇంకా చదువుకున్నాం, ఇంకా ఎంతో ఎదుగుతున్నాం. కానీ మనం ఇంకా ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి. ఈ స్ట్రెస్‌ని ఓవర్‌కమ్ చేయడంలో, ఈ స్ట్రెస్ అనేది మన దగ్గరికి రాకుండా ఉండదని నేను చెప్పను గానీ ఖచ్చితంగా ఉంటది. బట్ దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? ఎలా దాన్ని ఓవర్‌కమ్ చేయాలని మాత్రం ఖచ్చితంగా మనకు అవేర్‌నెస్ ఉండాలి. అవేర్‌నెస్ ఉండడంతో పాటు మనం దాన్ని ఫాలో అవ్వగలగాలి. అప్పుడు మనం నిజంగా ఖచ్చితంగా దాంట్లో నుంచి బయటపడతాం. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇలా చేయడం వల్ల విమర్శ మిమ్మల్ని బాధించదు. చాలా మంది మనం స్ట్రెస్ తీసుకోవడానికి కూడా చాలా మంది మనల్ని విమర్శిస్తుంటారు. ఒక్కొక్కసారి మనం కొత్త ఫీల్డ్ కావచ్చు, లేదా కొత్త పనులు స్టార్ట్ చేసినప్పుడు, కొత్త కెరియర్ ఎంచుకున్నప్పుడు, కొత్త ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా ఎవరో ఒకరు విమర్శిస్తుంటారు. లేదా ఏ పని చేయకపోయినా ఏదో ఒక పనిలో మనం ఉన్నప్పుడు మన కొలీగ్స్‌తో ఎవరో ఒకరు మనలో ఉన్న లోపాలను మనం గుర్తించినప్పుడు మనం చాలా అప్సెట్ అవుతాం. అలా చేయటం వల్ల ఏమంటే మనం అప్సెట్ అవుతాం.
చేసిన పని మనం నేను బాగానే చేశాను కదా, అయినా నన్ను ఆవిడ ఎలా ఎందుకండి, ఆ సార్ నన్ను ఎందుకు అలా అన్నారని మనం చాలా ఆలోచిస్తాం. అలా ఆలోచించినప్పుడు ఏమంటే అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అది రిపీట్ అవుతూనే ఉంటుంది. వాళ్ళు మనల్ని గిల్లుతూనే ఉంటారు. సో అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనల్ని అన్యాయంగా వాళ్ళు మనల్ని విమర్శించారో, వెంటనే ఆ నిర్ణయాన్ని మనం ఎప్పుడైతే గురించి ఆలోచిస్తామో, లేదు అని అర్థమవుతుంది. మనం నిజంగానే ఒక్కసారి క్లారిటీ తెచ్చుకుంటే మనం తప్పు అనుకున్నప్పుడు నిజంగా మనం యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అని అనుకున్నప్పుడు వెంటనే వాళ్ళు మనల్ని చూసి ఖచ్చితంగా మనం ప్రశంసించలేక అలా విమర్శిస్తున్నారు అనే ఒక్క విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే, వాళ్ళ విమర్శలకు కానీ, వాళ్ళ కామెంట్స్‌కి కానీ, వాళ్ళ అవమానాలకు కానీ మనం ఏ విషయంలోనూ మనం బాధపడాల్సిన అవసరమే లేదు. నెక్స్ట్, నేను చేసిన తెలివిమాలిన పనులను విమర్శించే వారికి అంటే మెయిన్ ఏమంటే, చాలా విషయాలు ఒక్కొక్కసారి మనకు తెలిసో తెలియకుండా చాలా తప్పులు చేసేస్తుంటాం. ఏంటి ఐ మీన్ వర్క్స్‌లో కావచ్చు, ఇంట్లో పనుల్లో కావచ్చు, కొన్ని పనులు అనుకుంటాం, కొన్ని పనులు చేసేస్తుంటాం, మళ్ళీ రియలైజ్ అవుతుంటాం. అవి ఎందుకు అలా అవుతుందంటే, ముందు మనం చెక్ చేసుకోవాలి. అంటే ఒక బుక్ చాలా మంది బుక్ మెయింటైన్ చేస్తారు. రేపు నేను చేయాల్సిన పనులు ఏమున్నాయి? ఏ టైం చేయాలి? ఆ పని ఎలా చేయాలి? ఏ పనులు చేయాలి? లిస్ట్ ఔట్ చేసుకున్నప్పుడు ఆ పనుల పట్ల క్లారిటీ ఉంటే, ఆ పనులు చేయకపోయినా, పనులు సరిగ్గా చేయకపోయినా నెక్స్ట్ టైమ్ చేసేటప్పుడు బెస్ట్‌గా మనం చేయగలుగుతాం. సో, అప్పుడు మనం చేసిన పనుల నుంచి మనం నేర్చుకుని ఈజీగా ముందుకు వెళ్ళగలుగుతాం. సో, జాగ్రత్తతో జీవించడం, రోజు కంటి పెంచుకోవటం. అంటే రోజు ఒక అరగంట ఖచ్చితంగా ప్రతి మనిషికి రెస్ట్ అవసరం. ఈ బిజీ లైఫ్‌లో పడిపోయి మనము మన కోసం టైంని వెచ్చిస్తున్నామా లేదా అంటే ఖచ్చితంగా లేదని చెప్పాలి. ఎందుకంటే ఇంట్లో పని, బయటెళ్ళొచ్చాక మళ్ళీ ఆలోచనలు, తినడము, ఏదో ఒక పని సెల్ చూడడము, టీవీ చూడడం. అది రెస్టు అంటే విశ్రాంతి పూర్తిగా మన కోసం మాత్రమే తీసుకునేది విశ్రాంతి. ఆ విశ్రాంతి మనం మన బాడీకి, మన బ్రెయిన్‌కి, మానసికంగా, శారీరకంగా మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకు చాలా డబుల్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు దాంట్లో నుంచి మనం ఈజీగా ముందుకెళ్ళగలుగుతాం. మీరెందుకు అలసిపోతుంటారు అనే దాని గురించి మీరేం చేయగలరంటే, మనము ఏ పనినైనా సరే సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. అతను ఏం చెప్తారంటే, ఒక కూలి రోజంతా కష్టపడిన తర్వాత కష్టపడి ఆయన రక్తాన్ని టెస్ట్ చేశారట. సో, టెస్ట్ చేస్తే ఆయన రక్తంలో విష కణాలు ఉన్నాయంట. కానీ ఒక ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆయన రక్తాన్ని కూడా ఆయన బ్లడ్‌ని కూడా తీసి టెస్ట్ చేస్తే ఆయనలో అవి విష కణాలు లేవట. ఎందుకంటే రోజంతా కూలి పని చేసిన ఆయనకు ఉండడం ఏంటి? ఈయనకి లేకపోవడం ఏంటి అంటే కారణం ఒకటే. మనం చేస్తున్న పనిని మనం ఎప్పుడైతే ఉత్సాహంగా, ఆనందంగా అంటే సంతృప్తితో, ఇష్టంతో చేస్తుంటామో అది మనను అలసటని తీసుకురాదు. ఒక పెయిన్‌తో, ఒక భావోద్వేగం, ఒక నెగెటివ్ ఎనర్జీతో, ఒక నెగెటివ్ ఆలోచనతో అండి తప్పదు, చేయాలి, అయిపోవాలి అనే ఆలోచనలతో మనం ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా అప్పుడు మనకు అది శారీరక శ్రమకు యాడ్ అవుతుందంట. సో, ఇక్కడ మనం చూసుకోవాల్సింది అలసట రాకుండా ఉండాలంటే ఎలా చేయాలి? తాజాగా కనిపించడం ఎలా? మనకు కష్టాలు మనల్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అంటే మెయిన్ అలసట అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ అలసట నుంచి బయటపడాలంటే మాత్రం మనం చేసుకోవాల్సిన మెయిన్ మంచి అలవాట్లు ఏంటంటే మ్యూజిక్ వినడం కావచ్చు, మనకి ఇష్టమైన హ్యాబిట్స్ కొంచెం టైం స్పెండ్ చేయడం కావచ్చు, అప్పుడే చెప్పినట్టు కొంచెం విశ్రాంతి తీసుకోవడం కావచ్చు. కొన్ని పనులను ఒక్కొక్కసారి మనం ఏం చేయాలంటే ఈ అలసట నుంచి బయటపడాలంటే కొన్ని పనులు ఇతరులకు అప్పచెప్పాలి. కొంతమంది ఏమో బెస్ట్‌గా చేయాలి, నేనే చేయాలి, ఆ పని నేనే చేస్తే బావుండు, నేనే అక్కడ ఉంటే బావుండు అనుకుని చాలా ఏమవుతుందంటే ఆ పనిని పూర్తి చేయలేరు. అప్పుడు అలసట, టెన్షన్ వల్ల అది కొంచెం స్ట్రెస్ ఎక్కువవుతుంది. నెక్స్ట్, అలసట, ఆందోళన, కోపాన్ని కలిగించే విసుగుదలని ఎలా దాన్ని తీసేయాలంటే, మనం ఇష్టమైన పని చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా కోపం రాదు. కోపం అనేది మనకు రాదు. కానీ కష్టమైన పని చేస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా విసుగొస్తుంది. ఆల్రెడీ మనం క్యారీ చేస్తున్న ఆ విషయాన్ని గురించి మనం క్యారీ చేసినప్పుడు అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా కోపం అనేది వస్తుంది. మనం దాన్ని ఆనందంగా చేయడానికి ముందు ప్రయత్నించాలి. మెయిన్ నిద్రలేమి గురించి దిగులు చెందకుండా ఉండటం ఎలా? నిద్ర లేకపోవటం వల్ల నౌ డేస్‌లో చాలా మంది బాధతో ఉన్నారు. ఎందుకున్నారు అంటే చెప్పాలంటే ఆలోచనలు. ఈరోజు ఏం జరిగింది అనే దాని గురించి కావాలంటే పాస్ట్‌లో ఏం జరిగింది ఆ ఆలోచనలు, ఫ్యూచర్‌లో ఏం జరుగుతుంది ఈ ఆలోచనలు ఎక్కువగా మనిషికి గజిబిజి అవుతుంది. అది కాకుండా మళ్ళీ నిద్ర రాకపోతే ఆ నిద్ర రాకపోవట్లేదు, రావడం లేదని దాని గురించి కూడా ఎక్కువ ఆలోచన చెందుతుంటారు. కానీ సైంటిఫిక్‌గా ఏంటంటే నిద్ర రాకపోవడం అనేది పెద్ద డిజార్డర్ కాదు. కానీ ఆ నిద్రని మాత్రం మనం ఎలా తీసుకురావాలి అంటే వి ఆథర్ ఏం చెప్తున్నాడంటే, ఒకటి మనం భగవంతుని నామస్మరణ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నిద్రొస్తుంది. ఒకటి. రెండోది, ఆ రోజు మనకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా నెగెటివ్‌గా ఉంటే దాన్ని పూర్తిగా ఆ రోజు మనం డిలీట్ చేసేసి,
మనం తీసేస్తున్నాం అనే ఒక భావనతో, ఒక ఎమోషన్‌తో, ఒక ఆలోచనతో సృష్టించుకొని మనం పడుకున్నప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సో, దీన్ని మనం మెయిన్ చేయాల్సింది ఏమంటే నిద్ర పట్టడానికి ఇది పెద్ద సమస్య ఏమి కాదు అని ముందు మనం గుర్తించాలి. ఒక సమస్యని మనం సమస్య అని అనుకున్నప్పుడు పదే, 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 పదే అనుకుంటే అది చాలా పెద్ద సమస్య అవుతుంది. సో, దీంట్లో నేను చెప్పదలుచుకున్న మెయిన్ ఏంటంటే మనం ప్రెజెంట్ ఓన్లీ ఈ రోజు ఈ క్షణంలో మైండ్‌ఫుల్‌తో జీవించండి ఒకటి. రెండోది ప్రతిరోజు మనం చేసే పని పట్ల నిబద్ధతో, ఇష్టంతో మనం చేసినప్పుడు అది మనకు స్ట్రెస్‌ని తీసుకురాదు. నిన్న జరిగిన పనులను ఎప్పుడైనా సరే మనలో ఉంది అని అనుకున్నప్పుడు దాని నుంచి ఒక పాఠం నేర్చుకోవటం, దాన్ని తొందరగా డిలీట్ చేసేయటం అని పూర్తిగా డిలీట్ చేయడం ప్రాక్టీస్ చేయగలిగితే పాస్ట్‌లో ఉండే ఎంత పెద్ద ట్రోమాస్ అయినా మనకు పాసిబుల్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే బికాజ్ ఓన్లీ ప్రాక్టీస్. ఇప్పుడు ఇన్ని కనిపెట్టిన ఇంతమంది సైంటిస్టులు కావచ్చు, గొప్ప గొప్ప వ్యక్తులు ప్రతి దాంట్లో అప్డేట్ అవుతున్నారు. ఫోన్స్ దగ్గర నుంచి, వస్తువుల దగ్గర నుంచి ప్రతి దాంట్లో ఇంకా బెస్ట్‌గా, ఇంకా బెస్ట్‌గా, ఇంకా బెస్ట్‌గా, ఇంకా బెస్ట్‌గా అంటే మనిషి ఇంకా కంఫర్ట్‌గా ఎలా ఉండాలని ఇంత అప్డేట్ అవుతుంటే బట్ మనిషి సంతోషంగా ఉండాలి అనేది అప్డేట్ ఎందుకు కాలేకపోతున్నారు? నిజంగా మనము జాబ్ కోసం ట్రై చేస్తుంటాం, ఫైనాన్షియల్‌గా ట్రై చేస్తుంటాం, హెల్త్ కోసం ట్రై చేస్తుంటాం. కానీ నిజంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో మాత్రం మనిషి ఎంత హ్యాపీగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తుంటామో అప్పుడే మనము ఖచ్చితంగా ఏ విషయంలో అయినా సరే మన కెరియర్‌లో 100% సక్సెస్ మనం సాధించగలుగుతాం. దానికోసం మనం పూర్తిగా ప్రయత్నం చేయాలి. చాలా హ్యాపీగా మనం ముందుకెళ్తాం. ఇది 100% మన చేతుల్లోనే ఉంది. ఎవరి చేతుల్లో లేదు. ఎవరి లైఫ్‌కి ఎవరు గ్యారంటీ లేదు. ఇంకోటేమంటే మెయిన్ చెప్పాలంటే మనం అనుకుంటుంటాం మన చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా రిలేషన్స్ ఇలా ఉన్నారు, ఫ్యామిలీలో ఇలా ఉంది, నా ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఇలా ఉంది. ఇవేవి మనం డిసైడ్ చేయము. ఓన్లీ ఏది డిసైడ్ చేస్తుందంటే మన లోపల మనం ఆలోచించే విధానము, మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మనం మాట్లాడే పనులు ఎప్పుడైతే నిబద్ధతతో ఉంటామో మన జీవన వైఖరి, మనం జీవించే విధానం ఇవే మనం డిసైడ్ చేస్తుంది. సో, మనిషి హ్యాపీగా ఉండాలి అని ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ విషయాన్నైనా హెల్త్, మనీ, రిలేషన్స్, కెరియర్ అన్ని విషయాల్లో మనిషి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కానీ ఒక హ్యాపీగా లేనప్పుడు మాత్రం నాకు హెల్త్ కావాలి, లేదంటే నాకు కెరియర్‌లో ముందుకెళ్ళాలి, లేదంటే ఇంకో విషయం రిలేషన్స్‌లో బావుండాలి అనుకుంటే, ముందు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు మనం హ్యాపీని అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. మనం బాధలో ఉన్నాం, టెన్షన్స్‌లో ఉన్నాం, భయంలో ఉన్నాం, కోపంలో ఉన్నామంటే ఆటోమేటిక్‌గా ఒక సక్సెస్ మనం చేయలేము. సో, దీన్ని నమ్మిన సిద్ధాంతం, దీన్ని నేర్చుకుంది. థాంక్ ఇక్కడ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. థాంక్ యూ సార్. వాసు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం హేమావతి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, కంటిన్యూ మేడం సునీత గారు. ఓకే ఓకే సార్. కొద్దిగా థ్యాంక్ నాకు యూ. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉందండి. ఎస్ సునీత ఎస్ గారు సార్. ఎస్ హ్యాండిల్ చేస్తారు. ఎస్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. టైంకి అనుకున్న టైంకి చక్కగా మీరు సమయాన్ని కేటాయించుకున్నారు. 25 చాప్టర్స్ ని చాలా చక్కగా వివరించారు. ఏ రోజుకి ఆ రోజు బ్రతకడం దగ్గర నుంచి ఆందోళన చెందడం వల్ల ఏం జరుగుతుంది, ఐన్స్టీన్ గారు కి బ్లడ్ టెస్ట్ చేస్తే ఎలా ఉంది, ఒక ఇష్టం అంటే ఇష్టం లేకుండా పని చేస్తే ఎలా ఉంటుంది, అలాగే గ్రాటిట్యూడ్ గురించి ఆ చక్కగా అంటే హ్యాపీగా పనిచేస్తే ఎలా ఉంటుంది ప్రతిదానికి అనేదాన్ని, అప్రిషియేషన్ మనిషి కోరుకోవడం, 14 రోజుల్లో ఆందోళన జయించడం ఎలాగా, అలా చాలా విషయాల్ని తెలియచేశారు. ప్రతిదీ కూడా చాలా చక్కగా అనిపించిందండి. అంటే మనిషి ఆందోళన చెందే గనక మార్చుకుంటే వాళ్ళ యొక్క జీవితం మొత్తం మారిపోతది. ఆందోళన మార్చుకుంటే జీవితం మారిపోతది. మేబీ ఇలా చెప్పొచ్చేమో. ఎస్ అంటే 100%. యెస్. అంటే ఒక విషయానికి మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, ఎంత టైమ్ స్పెండ్ చేస్తున్నాము, ఎన్ని నెగెటివ్ ఆలోచనలొస్తున్నాయి, దానివల్ల మన ఆర్గాన్స్ బయోలాజికల్‌గా ఎలా ఫీల్ అవుతున్నాము, హ్యాపీ హార్మోన్స్ గురించి, స్ట్రెస్ హార్మోన్స్ గురించి చెప్తూ, వీటన్నిటిలో ఈ ఆందోళన అనేది జీవితాన్ని ఎలా తీసుకెళ్తుంది, అన్ని ఏరియాస్‌ని కవర్ చేశారు ఆల్‌మోస్ట్.
డేల్ కార్నెగీ గారి బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. నా లైఫ్ లో కూడా మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్ అన్నమాట డేల్ కార్నెగీ గారు. సో ఒక వండర్ఫుల్ బుక్ ని రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం ఎందుకుంది అంటే దీని మీద మీకు కొంత ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఎన్నో డౌట్స్ ఉంటాయి కాబట్టి కొన్ని నిమిషాలు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కి వెళ్దామన్న ఉద్దేశంతో ఒక 10 నిమిషాలు ముందుగానే క్లోజ్ చేశాము. సో ఈ 10 నిమిషాల్ని మీ స్ట్రెస్, యాంగ్జైటీని ఓవర్కమ్ చేయడానికి ఎలా ఉపయోగించుకోవాలో చూడండి. ఎవరు క్వశ్చన్స్ అడగాలనుకున్నా హ్యాండ్ రైజ్ చేయొచ్చు, లేదా అన్మ్యూట్ చేసుకుని అడగొచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ హేమావతి గారు ఉన్నారు చెప్పడానికి, అలాగే డాక్టర్ గారు ఉన్నారు, నేనున్నాను, చాలా మంది ఉన్నారు. మీ మీ ప్రాబ్లం ఏదైనా మనకి నెక్స్ట్ 10-15 మినిట్స్ లో మీరు దేన్నైనా కానీ ఉచితంగా కన్సల్టేషన్ తీసుకోవచ్చు అనమాట ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్ హేమా మ్యామ్. ఓకే థ్యాంక్ అండి. యూ సో మచ్. థ్యాంక్స్. ఎస్, మాట్లాడతారా శ్రీనివాస్ గారు? డాక్టర్ గారు హ్యాండ్ రైజ్ చేశారు మేడం. ఓకే సార్. ఎంవీరావు గారు. డాక్టర్ గారు సార్. జస్ట్ టిక్ ఆన్ అయిందండి. ఓకే సార్. మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి మా స్టూడెంట్ కి. అట్ ది సేమ్ టైం తప్పనిసరిగా ఫీడ్బ్యాక్ కూడా. మై హార్టీ బ్లెస్సింగ్స్. అంటే నేను ఈరోజు కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, వేరే పేషెంట్లు వచ్చారు, వెళ్ళలేదు సరిగా. అయినా మొన్న చెప్పిన పాయింట్స్ కొన్ని చక్కగా రిపీట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్స్. యాక్చువల్గా స్ట్రెస్ అనేది ఒక ఫార్ములా ఇచ్చాడు ఒక ఆయన. అవుటర్ ప్రెషర్ బై ఇన్నర్ టాలరెన్స్. అవుటర్ ప్రెషర్ని ఆయన తగ్గించుకోవచ్చు, ఇన్నర్ టాలరెన్స్ని పెంచుకోవచ్చు అనేక మెథడ్స్ ద్వారా. ఇన్నర్ టాలరెన్స్ పాజిటివ్ సెల్ఫ్ ఎఫర్మేషన్స్, పాజిటివ్ థింకింగ్, తర్వాత మెడిటేషను, వీటన్నిటి ద్వారా రెసిలియన్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ తగ్గుతుంది. సో ఒక టైర్లో ఇన్నర్ గాలి కనుక కొంచెం సమానంగా ఉంటే బయట ఎటువంటి రాళ్ళు ఉన్నా టైర్ ముందుకు నడుస్తుంది. లేదా బయట గతుకులు, రాళ్ళు లేని రోడ్డు చూసుకొని ప్రయాణం చేయాలి. అంటే బయట ప్రెషర్స్ అన్నా తగ్గించుకోవాలి, ఇన్నర్ టాలరెన్స్ అన్నా పెంచుకోవాలి. బయట ప్రెషర్ 10 ఉంది, మీకు ఇన్నర్ టాలరెన్స్ ఓన్లీ 2 or 3 ఉంటే కష్టం కదా. దీన్ని 8కో 7కో 9కో పెంచుకుంటా పోతే సర్కమ్స్టెన్సెస్ ఎలా ఉన్నా కూడా మీరు స్ట్రెస్ ఫ్రీగా ముందుకెళ్ళిపోవచ్చు అన్న ఫార్ములా ఒక ఆయన చెప్పాడు. మేబీ దిస్ ఇస్ యూస్ఫుల్ అట్ దిస్ జంక్చర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్నర్ టాలరెన్స్ అంటే లోపల మనకున్న శక్తిని పెంచుకోవడం అనమాట. అంటే పాజిటివ్నెస్ కానివ్వచ్చు, మోటివేషన్ కావచ్చు, ఆ ఆలోచించే విధానాన్ని కావచ్చు మార్చుకుని ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి లోపల స్ట్రాంగ్ గా ఉంటే బయట ఒత్తిడి మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ మన లోపల స్ట్రాంగ్ గా లేనప్పుడు బయట మంచి ప్లేసుల్లో వెళ్ళాలి. అంటే బయట నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండే చేసుకోవాలి. ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి చేస్తే స్ట్రెస్ నుంచి మనం బయటపడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, అనురాధ మ్యామ్. థ్యాంక్ యూ సార్. డాక్టర్ గారు థ్యాంక్ యూ. Good evening, all of you. గుడ్ ఈవినింగ్ మ్యామ్. I'm Dr. Anuradha, working as professor in SV University. I feel happy to appreciate that my student, Hemavati, his journey from being a student now as a happiness coach, emerging as a happiness coach. I feel very happy to see her growth, and I really appreciate the efforts of all mentors who helped her in reaching this milestone.
And Hema, your review and analysis of the book reflected your clarity of thought, depth of understanding, and systematic presentation of ideas. Even during college days also, she used to present her thoughts in a systematic way. She has that capacity, she has that skill, and she has rightly chosen the path of being to grow as a counselor, a happiness coach, whatever it may be. I Thank think you, that sir. she's 100% fit for that her what should I say, her role as a happiness coach. And it shows her genuine commitment towards her personal growth, and also her interest towards welfare of the community. So really, I feel proud of you, Hema, and Thank you, sir. wholeheartedly I appreciate you, and I wish you all the best. Thank you, And sir. I appreciate all the mentors who made her to be confident and to present this in a right manner. And I also thank Ravu sir for telling a nice formula of how to cope up with the stress. We'll use it in our classes also, sir, as an example while teaching. Thank you very much, sir, and thank you. All the best. God bless you all. Thank you. Thank you. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం తిరుపతి నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో మేడం ప్రొఫెసర్ గా చేస్తున్నారు. ఒక వండర్ఫుల్ పర్సన్ ని మనం హేమావతి మ్యామ్ ద్వారా మనం అందరం కూడా పరిచయం చేసుకోగలిగాం. థ్యాంక్ యూ మ్యామ్. త్వరలోనే మిమ్మల్ని కూడా కలుస్తాం మ్యామ్. Yes, ma'am. It is my తప్పకుండా, ma'am. pleasure. Thank you very much. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్, హేమావతి గారు వెరీ డెడికేటెడ్ పర్సన్.